అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి ఒక టాపిక్తో ఈరోజు మనము వాక్యం ద్వారా ఎలా అపవాదిని జయించాలో మనం తెలుసుకుందాము. ప్రేయింగ్ ఫర్ విక్టరీ ఓవర్ ది ఎనిమీ. అనేక సార్లు మన జీవితంలో మనము అపవిజయాన్ని చూస్తూ ఉంటాము. మరి అపవాదిని ఎదిరించే శక్తిని పొందుకోలేకపోతుంటాము. కానీ ఎలా మనము ప్రార్థించాలి, మరి ప్రార్థన ద్వారా ఎలా శక్తిని పొందుకుంటాము అపవాదిని ఎదిరించడానికి అని ఈరోజు మనం తెలుసుకుందాము. మొదట మనము యెషయా 54:17 వచనం చదువుకుందాము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూసుకున్నాము. No weapon that is formed against thee shall prosper, and every tongue that shall rise against thee in judgment thou shalt condemn. This is the heritage of the servants of the Lord, and their righteousness is of me, said the Lord. మొదటిగా చూసుకున్నట్లయితే అపవాది మనల్ని జయించలేడు అనమాట. కానీ అపవాది ఏం చేస్తాడంటే ప్రతిసారి జయించాలని, హీ వాంట్స్ టు రూల్ ఓవర్ అస్, హీ వాంట్స్ టు హ్యావ్ విక్టరీ ఓవర్ అస్. కానీ మనకి ఎవరు విజయాన్ని దయచేశారని చూసుకున్నట్లయితే యేసయ్య మనకి విజయాన్ని దయచేశాడు. ఆయన రక్తము కార్చి శిలువ మీద చివరి బొట్టు వరకు మరి ఆయన ప్రాణాన్ని పెట్టి మన కోసము బలియాగం అయ్యాడనమాట. మన కోసము మనకి రక్షణ దయచేయడానికి, మనల్ని రక్షించడానికి, అపవాది తంత్రాల నుంచి మరి అలానే నాశనం అవ్వకుండా మనల్ని రక్షించి మన పాప శాపము వలన ఆయన మనల్ని సిలువ ద్వారా మరి సిలువ మీద ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడనమాట. ఆయన ప్రాణాన్ని, ఆయన జీవితాన్ని, మరి ఆయన జీవాన్ని మనకి దయచేశాడు. ఎప్పుడైతే మనము ఇది జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే సిలువ కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్తామో, మరి ప్రార్థించినప్పుడు అపవాదికి మన పట్ల అధికారం ఉండదన్నమాట. Satan does not rule over us. Satan does not have authority over us. మన పట్ల అధికారం ఎవరికి ఉంది అంటే అది కేవలము యేసయ్యకి మాత్రమే, అది కేవలము మన దేవునికి మాత్రమే. ఎందుకంటే రక్తం పెట్టి కొన్నది మరి యేసయ్య కనుక. కానీ అయినప్పటికీ మరి మన జీవితాలలో మనం ఈ భూమి మీద ఉంటున్నాం కనుక మన జీవితాలలో మనం చూస్తున్నచ్చు, మనము చాలాసార్లు మనము బాధపడుతుంటాము, భయపడుతుంటాము. మరి ఇక్కడ ఏం జరుగుద్దో, అక్కడ ఏం జరుగుద్దో అని. మరి అలాంటి భయాన్ని దేవుడు తీసివేసి మనకి ధైర్యాన్ని దయచేశాడనమాట. సో when we are washed by the blood of Jesus, when we receive the salvation, we don't fear the enemy anymore. Satan cannot rule over us anymore. మరి ఒక వాక్యాన్ని చూసుకుందాం. యాకోబు 4:7 చూసుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఇక్కడ చూసుకున్నట్లయితే మొట్టమొదటగా ఏం రాశారంటే, వాక్యంలో ఏం రాయబడిందంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండడం. మనము లోబడి ఉండాలన్నమాట దేవునికి. అపవాదిని ఎదిరించాలి. ఇది రెండవ పని అనమాట. మొదటి పని ఏంటంటే దేవునికి లోబడి ఉండడం. అంటే ఎలాగా మనం లోబడి ఉంటాము? ఆయన వాక్యం విన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనము వాక్యం ద్వారా మనం ఎన్నో సంగతులు మరి దేవుని గురించి తెలుసుకుంటున్నప్పుడు ఆయనకి లోబడి ఉండమని వాక్యం చెప్తుంది. లోబడి ఉన్నప్పుడు when we are obedient to our God, we can resist the devil. అంటే ఒబీడియన్స్లో చాలా శక్తి ఉందన్నమాట. when we obey to the word of God, the Satan will flee away from us. Even when Jesus fasted for 40 days, మరి ఎప్పుడైతే అపవాది వచ్చి మరి శోధించిందో, మరి దేవుని వాక్యం ద్వారా మరి యేసయ్య అక్కడ అపవాదితో మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, పారిపోయాడు.
అలాంటి వాక్యాన్ని, జీవము కలిగిన వాక్యాన్ని ఈరోజు దేవుడు మనకి దయచేసినప్పుడు, ఎప్పుడైతే మనము ఆ వాక్యం మీద ఆధారపడి దేవునికి లోబడి ఉంటామో, మన జీవితాలు దేవునికి అర్పించి, మన జీవితాలు ఆయన సన్నిధిలో సబ్మిట్ చేసి, దేవా టేక్ ఓవర్ మై లైఫ్, నా జీవితానికి మీరే అధికారులు, దేవా నా జీవితాన్ని మీ సన్నిధిలో నేను పెడుతున్నాను, నీకు అప్పచెప్తున్నాను నా జీవితాన్ని, మీరే చూసుకోండి అని చెప్పినప్పుడు వి విల్ లివ్ వితౌట్ ఫియర్. ఎందుకంటే ఎవరు మనల్ని ప్రేమించారు అని మనం తెలుసుకున్నప్పుడు, ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దెన్ వీ కెన్ లివ్ ఫియర్లెస్లీ, ఏ భయం లేకుండా మరి దేవుని మీద ఆధారపడి మనము జీవించవచ్చు. మనం ఎప్పుడైతే ప్రార్థనలో లోబడి ఉండి మరి శక్తిని పొందుకుంటామో, మనం ఎదిరించినప్పుడు అపవాది అక్కడి నుంచి పారిపోతాడనమాట. యేసయ్య మన కోసము కాచిన రక్తాన్ని బట్టి ఇలాంటి విజయం మనకి ఈరోజు దొరికింది. రెండవ పాయింట్ చూసుకున్నట్లయితే, ఆర్ వీక్నెసెస్ కెనాట్ రూల్ అగెయిన్స్ట్ అస్. మన బలహీనతలు మనల్ని అధిగమించలేవన్నమాట. ప్రతి ఒక్క మనిషి కనుక బలహీనతలు ఉంటాయి, కానీ ఆ బలహీనతలను అలానే పెట్టుకొని వాటిల్ని పెంచుకుంటూ వెళ్ళటం అనేది కరెక్ట్ థింగ్ కాదనమాట. వాక్యం ద్వారా వీ హ్యావ్ టు టేక్ విక్టరీ ఓవర్ ఆర్ వీక్నెసెస్. మన బలహీనతల్ని జయించాల. ఒకసారి మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనం చూసుకుందాము. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా వాక్యం చెప్తుంది ఏంటంటే, మనలో ఉన్నవాడంట లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి మనము జయించి ఉన్నామన్నమాట ఆల్రెడీ. ఎందుకంటే యేసయ్య శిలువ మీద జయించాడు కాబట్టి మనకి ఆల్రెడీ ఆ విజయాన్ని మనం పొందుకుంటున్నాం. ఎప్పుడైతే మనము ఆయన రక్తం ద్వారా కడగబడి రక్షణ పొందుకుంటామో మనకు కూడా ఈ శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. మరి మనము జయించగలం అన్నమాట. ఎందుకంటే జయించిన వారు ఎవరైతే ఇంతకుముందు జయించేశారో దే ఆర్ కాల్డ్ as ఓవర్కమర్స్, కాంకరర్స్. మరి జయించిన వారు ఓటమి ఎప్పుడు చూడరు. కనుక మన జీవితంలో మరి యేసయ్య అప్పుడు జయించాడు, మరి నేను ఇప్పుడు ఎలా జయిస్తాను అని అనుకోవచ్చేమో, కానీ మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని మనకు దయచేశాడనమాట దేవుడు. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. లోకంలో చాలా ఉన్నాయి మరి అపవాది తంత్రాలు, అపవాదులు, మరి ఎన్నో బ్యాడ్ థింగ్స్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, లోకంలో వాటిని చూసి ఇవే గొప్పవి, ఇవి చాలా పెద్దవి, అమ్మో నేను జయించలేనటువంటివి అని అనుకుంటున్నారా? కానీ మీలో ఉన్నవాడు, అంటే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మనలోనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. అది మనం ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైతే వాక్యం చదువుకుంటామో, ఇలా మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో ఇలాంటివి మనము తెలుసుకోగలము. మన జీవితంలో ప్రతిరోజు నడిపించేది మరి యేసయ్య, మరి ఆయన పరిశుద్ధాత్మ వలన మనము ముందుకు నడిపించబడుతున్నాము. ఎప్పుడైతే మనం ఇలాంటివన్నీ తెలుసుకుంటామో దేవుని యొక్క సంబంధులుగా మనం ఉండగలుగుతాము. అలానే ఆయన ఇచ్చిన విజయాన్ని మనం పొందుకొని మన జీవితంలో కూడా విజయం చూడగలం అన్నమాట. knowing that we are overcomers and conquerors is very important. మనకి మొట్టమొదటిగా మనము దేవుడు మనకి ఎలాంటి విజయాన్ని ఇచ్చాడో మనం తెలుసుకున్నట్లయితే దాని పట్ల మనకి విశ్వాసము పెంపొందించబడుతుంది. కనుక మన జీవితంలో ఎప్పుడైతే మనము బయట వాటిని చూసుకొని మరి కృంగిపోతామో, ఎప్పుడైతే పరిస్థితుల్ని చూసి కృంగిపోతామో, మరి ఎన్నటికీ కృంగిపోకుండా అవి మనల్ని జయిస్తాయేమో అని భయపడుతున్నామేమో, కానీ మనము వాటిని జయించే శక్తి కేవలము అది యేసయ్య నుంచి లభిస్తుంది. మరి గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ పవర్. హీ ఈజ్ అవర్ షీల్డ్, హీ ఈజ్ అవర్ రెఫ్యూజ్.
లోకంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా పర్లేదు, కానీ దేవుడు మనల్ని సృష్టించాడు. హీ హ్యాస్ అథారిటీ ఓవర్ అస్ అండ్ హీ విల్ గివ్ అస్ విక్టరీ. మూడవదిగా అంశాన్ని చూసుకొని మరి ముగించుకున్నాము. క్రాస్ హ్యాస్ బ్రాట్ విక్టరీ టు అస్. సిలువ మనకి విజయాన్ని తీసుకొచ్చిందనమాట. సిలువ కార్యం ఎంత గొప్పదంటే, మన జీవితంలో ప్రతిరోజు మనం సిలువని జ్ఞాపకం చేసుకుంటూ, మరి యేసయ్య ఎలా అయితే విజయాన్ని తీసుకొచ్చాడు, మరణాన్ని గెలిచిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, మరణము ఓడిపోయిందనమాట సిలువలో. ఎప్పుడైతే దేవుడు పునరుద్ధారణగా తిరిగి లేచాడో, మనం మరి మరణము ఓడిపోయింది, అపవాది శక్తి లేకుండా పోయిందనమాట. మరి అపవాదికి కూడా రాజ్యం ఉంటుందంట. మనం అది మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే శత్రువుకి బలం ఉంటుంది. ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చూసుకుందాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. మరి ఇక్కడ ఎంత చక్కగా రాయబడిందంటే, శత్రువు బలమంతటి మీదను మనకి అధికారం అనుగ్రహించి ఉన్నాడంట దేవుడు. అంటే శత్రువుకి కూడా అధికారం ఉంది, శత్రువుకి కూడా బలం ఉంది, శత్రువుకి కూడా శక్తి ఉంది, ఒక రాజ్యం ఉంది. కానీ మన దేవునికి శత్రువు మీద అధికారం ఇచ్చాడంట, మనకి ఇచ్చాడంట. మన దేవునికి ఆల్రెడీ మరి శత్రువు మీద అధికారం ఉంది. ఎందుకంటే దేవుడు కనుక మరి జయించాడు. దేవుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. కానీ అదే అధికారాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఇలాంటి అధికారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థించినప్పుడు, దేవా అధికారం దయచేయి. మరి బిఫోర్ ఈవెన్ వి ప్రే, బిఫోర్ ఈవెన్ we show authority over Satan, we have to be obedient to God. ఇందాక చూసుకున్నట్లు. కానీ ఎప్పుడైతే మనకి ఆ అధికారాన్ని అనుగ్రహించాడో, మరి అప్పుడు ఏం జరుగుతుందంటే, ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు. మరి ఎంతమంది నమ్ముతున్నారు? మన జీవితంలో కూడా ఏదియో నాకు హాని చేయదు, ఎందుకంటే యేసయ్య నాకు తోడున్నాడు. ఎందుకంటే ఆయన బలాన్ని, ఆయన శక్తిని మనకి దయచేశాడు. మన బలహీనతలను ఆయన వహించాడు. మన బలహీనతల్ని బలంగా చేయటానికి ఆయన మరి రక్తం కార్చాడు. సో విక్టరీ బిలాంగ్స్ టు అస్ అండ్ నాట్ ది ఎనిమీ. We always have to remember this. We always have to pray for the victory. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సంబంధాలుగా ఈ లోకంలో ఉంటామో, మనము అపవాది మీద విజయం చూడొచ్చు అన్నమాట. అపవాది ప్రతిసారి మనల్ని బంధకాల్లో ఉంచాలని, ఒక భయంలో మనల్ని పెట్టాలని, అసలు మనకు శక్తి లేదని, మనం ఒక గొప్ప శక్తి కింద ఉన్నాము, ఆ శక్తి వచ్చి మనల్ని ఎప్పుడన్నా మనల్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, ఎప్పుడన్నా నాశనం చేయొచ్చు. నీ జీవితం ఈరోజు ఉంటే రేపు ఉండదు. అలాంటివన్నీ మరి అపవాది చెప్తా ఉంటాడు. కానీ దేవుడు ఏదైతే వాక్యంలో వ్రాసాడో అవి మనము నమ్మాలి, వాటి కోసం మనం ప్రార్థించాలి, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. కొన్ని సిచ్యువేషన్స్లో మరి ఎప్పుడైతే మనకి బాధ కలుగుతుందో, వ్యాధి కలుగుతుందో, కొన్ని ఇన్సిడెంట్స్ చూశాక, విన్నాక మనకి భయం అనేది మనల్ని ఆవరిస్తుందన్నమాట. ఎప్పుడైతే మనము అలాంటి భయాల మీద మనము ఫోకస్ ఉంచుతామో, ఎప్పుడైతే వాటి మీద కేవలం మనము ఫోకస్ చేస్తామో, మనకి దేవుడు శక్తి ఇచ్చాడు, మనకి దేవుడు రక్షణని ఇచ్చాడు, అపవాది మీద మనకి అధికారాన్ని ఇచ్చాడనే మాటని మర్చిపోవచ్చు.
అందుకే ఎప్పుడైతే మన జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు కేవలము ఆ సిచ్యువేషన్స్ని చూడడం కాదు, కేవలము అవి వినటము, అవి చూడటము, కేవలము వాటి మీద ధ్యానం పెట్టడము, అదే నిజమని అనుకోవడము కాదు. వాక్యం ఏం చెప్తుందో అదే నిజం. మరి గాస్పెల్ ఇస్ ద ట్రూత్, కంప్లీట్ ట్రూత్. అలాంటి సత్యాన్ని మనం నమ్మాలన్నమాట. అలాంటి సత్యం ఏంటంటే దేవుడు మనకి అపవాది మీద విజయాన్ని దయచేస్తాడనేది సత్యం. అపవాది మనల్ని ఏమీ చేయలేదు. కనుక మొట్టమొదటిగా ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనము మన జీవితాల్ని దేవునికి అర్పించుకోవడం ఎంతో ప్రాముఖ్యం. మన హృదయాన్ని ఆయనకి అర్పించడము, ఆయన మన సొంత రక్షకుడిగా మనము యాక్సెప్ట్ చేయడము చాలా ఇంపార్టెంట్. రక్షణ ఎంత మరి ఇంపార్టెంటో మనం చూసుకోవచ్చు. ఎప్పుడైతే అలాంటి భయము కలుగుతుందో మనకి, మరి ఒకసారి మనము ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, దేవా నాకు శక్తిని ఇచ్చావు, బలాన్ని ఇచ్చావు, అధికారాన్ని ఇచ్చావు దేవా అపవాదిని జయించడానికి. నేను అది జ్ఞాపకం ఉంచుకొని మరి శక్తితో ముందుకు వెళ్ళేటట్టు సహాయం చేయండి. నేను ఓడించే శక్తిని, బలాన్ని నాకు దయచేయమని అడుగుదాము. అలా ప్రార్థిద్దాము. ఒకవేళ మరి అపవాదికి మనల్ని అటాక్ చేయడానికి శక్తి ఉన్నట్లయితే, we have the power to destroy it. If enemy has the power to attack us, God has given us the power to destroy the enemy to ashes. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితి వచ్చినా జడియకుండా, భయపడకుండా ముందుకు వెళ్దాము. ఎందుకంటే మనకంటే ముందుగా వెళ్ళింది దేవుడు, యేసయ్య. కాబట్టి మన జీవితము ఆయన చేతుల్లో ఉందన్నమాట. మన ముందు వెళ్తున్నాడు అంటే మనకంటే ముందుగా వెళ్ళి మరి అక్కడ పరలోకంలో ఒక స్థానం ఏర్పాటు చేస్తున్నాడు. అంటే మనకంటే ముందు అంటే ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే, మన ఫ్యూచర్ ఆయన చేతుల్లో ఉంది. మనకంటే ముందుగా వెళ్ళే వాళ్ళకి తెలుసు ఎదురుగా ఏం రాబోతుందో, ఎదురుగా ఏం వస్తుందో, ఎదురుగా ఏమేమి ఉన్నాయో. మనకంటే మామూలుగా చూసుకున్నట్లయితే మనకంటే ముందుగా నడుస్తున్న వాళ్ళని మనము వెనక నుంచి అడుగుతూ ఉంటాం. అక్కడ వాటర్ షాప్ కోసం ఒకవేళ ఎదిగితే వాటర్ ఉన్నాయా ఆ షాప్లో అడిగి కనుక్కోవాలా మనం అంటూ ఉంటాం, మనకంటే ముందు ఉన్నారు కాబట్టి దేవుడు మనకంటే ముందుగా వెళ్ళాడంటే అది కేవలము మన భవిష్యత్తు, మనల్ని కాపాడి రక్షించడానికి. కాబట్టి nothing can stand against us when we have Jesus with us. Let's remember this. Let's pray for the victory over the enemy every day in our lives. ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. మహాపరిశుద్ధమైన తండ్రి దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య దేవా. నిజమైన దేవా మరి రక్షణని మాకు దయచేశారు, మీకు వందనాలు. సత్యాన్ని మాకు బోధిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా దేవా మీరు ఇచ్చిన శక్తిని బట్టి మీకు వందనాలు, బలాన్ని బట్టి మీకు వందనాలు దేవా. ఏదైతే మరి సిలువ కార్యం జరిపించారో దేవా, మరి ఎంత కష్టమైనప్పటికీ దేవా మరి మా కోసం మీరు ప్రాణత్యాగం చేశారు దేవా. మా కోసం మీ యొక్క రక్తాన్ని దేవా, విలువైన రక్తాన్ని కార్చారు. అదే రక్తం ద్వారా మేము క్షమించబడ్డాము. మరి అదే ప్రాణత్యాగం ద్వారా మరి మేము రక్షణని పొందుకున్నాం దేవా, విజయాన్ని పొందుకున్నాం దేవా. మీ పునరుద్ధాన శక్తితో మేము బలపడుతున్నాము దేవా. పునరుద్ధాన శక్తి కొరకై వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ రిజరక్షన్ పవర్ లార్డ్. ప్రతిరోజు దేవా మేము ఆ శక్తిని మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవా, పునరుద్ధానాన్ని దేవా, మీ యొక్క సిలువ కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవా ముందుకు వెళ్ళేటట్టు సహాయం చేయండి. ఈ రోజు నుంచి దేవా ఇంకా బలంగా మేము ప్రార్థిస్తూ అపవాది మీద విజయం మేము సాధించేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాము. మేము వీఆర్ ఆల్రెడీ ఓవర్కమర్స్, వీఆర్ ఆల్రెడీ కాంకరర్స్. కాబట్టి దేవా మరి మేము జయించే వారిగా మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాం దేవా. ఎన్నటికీ భయపడకుండా, జడియకుండా మా భవిష్యత్తుని మీ చేతిలో పెడుతూ, మీ మీద ఆధారపడుతూ, మీ వాక్యానికి మేము లోబడి ఉంటూ దేవా అపవాదిని గద్దించే మరి ఎదిరించే శక్తిని దయచేయమని
ప్రతి ఒక్కరిని మరి దేవా బలపరచమని మీ యొక్క వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా బలపరచమని అడుగుతున్నాము. నజనీస్నామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్.